దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఋతుపవనాలు ముఖం చాటేయడంతో వర్షాలు పడటం లేదు. దీంతో ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతున్నాయి. మళ్లీ వేసవికాలం తలపించేలా ఎండలు మండిపోతున్నాయి. 2-3 రోజుల నుంచి ఎండ తీవ్రత మరింత పెరిగింది. పశ్చిమ గోదావరి, కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఆదివారం వడగాల్పులు వీచాయి. రాష్ట్రంలో ఎక్కడా మేఘాలు లేకపోవడం, పశ్చిమ వాయువ్య దిశ నుంచి పొడిగాలులు వీస్తుండటంతో వేసవి పరిస్థితులు నెలకొన్నాయి. తిరుపతిలో 41 డిగ్రీలు, జంగమహేశ్వరపురంలో 40.5, బాపట్లలో 40.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 2-3 రోజుల్లో కోస్తాలో పలు చోట్ల వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితలంపై గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండడం, దీనికి తోడు ఎండ ప్రభావం ఉండడం వడగాల్పులకు కారణమని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ నెల 22వ తేదీ వరకు రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతాల్లో ఎండ తీవ్రత, వర్షాభావం కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ నెల 22వ తేదీ తర్వాత ఋతుపవనాలు పుంజుకుంటే ఖరీఫ్ సీజన్ను కొంతవరకు ఆదుకుంటుందని, లేకపోతే కరువు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బిందు, ఓవర్ టు యు. రైట్ ఇంద్రజ, వర్షాకాలం స్టార్ట్ అయినప్పటికీ కూడా ఎండలు బగ్గుమంటున్నాయని చెప్పుకోవచ్చు. 41 డిగ్రీలతో ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకి గురి చేస్తున్న ఎండల తీవ్రతను తట్టుకోలేక ప్రజలు భయభ్రాంతులు గురవుతున్నారు. జూలై నాటికే, అంటే జూన్ చివరి నాటికే వర్షాలు మొదలయ్యి వర్షాకాలం స్టార్ట్ అవ్వాల్సిన ఈ నేపథ్యంలో జూలై నాటికి కూడా ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఇంకో సైడ్ చూసుకుంటే ఋతుపవనాలు ఏమయ్యాయి, అసలు ఋతుపవనాలు ఎక్కడున్నాయి, ఎక్కడ మలిచిపోయినాయి అన్న దానిపైన కూడా తీవ్రంగా ఇటు సైంటిస్టులు కానీ ఇటు వాతావరణ శాఖ కానీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇంకా తిరుపతి వంటి ప్రదేశాల్లో అయితే, వంటి ప్రాంతాల్లో అంటే అధికంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రజలు వర్షాకాలం అని కూడా మర్చిపోయి జూలైని కూడా ఎండ తీవ్రత అధికంగా ఉందనే చెప్పుకోవచ్చు. అయితే వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తుంది కానీ వాతావరణ శాఖ కొంచెం ఉత్తరాంధ్ర ఆ సైడ్ మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగతా ఏ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఇప్పట్లో లేదని చెప్తుంది. దీనికి తోడు భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి కానీ వర్షాలు మాత్రం పడే అవకాశం ఎక్కడా లేదు. అయితే ఇటు రైతన్నలు కూడా అంటే ఖరీఫ్ సీజన్, అంటే క్రాప్ అంటే సీజన్స్ బట్టి, ఖరీఫ్ రబీ సీజన్స్ కి బట్టి క్రాప్ ని పంటని వేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి కూడా ఈ వర్షాలు పడకపోవడం రైతులకు కూడా చాలా వరకు నష్టం చేకూరే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఇంద్రజ. ఎందుకంటే జూలై నాటికే వర్షాలు పడుంటే ఆ వర్షాలకి తగ్గట్టు పంట రైతులు వేస్తారు కాబట్టి ఇప్పటికీ వర్షాలు పడని నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో పంట వేసిన రైతులు కూడా నష్టపోయే ప్రమాదం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. అదే విధంగా చాలా వరకు అన్ని ప్రాంతాల్లో వర్షాల కోసమే ఎదురు చూస్తున్నారు. కానీ ఒకవేళ వర్షాలు పడితే ఒక్కరోజే తుఫాన్ లాగా, అంటే వరదలాగా వర్షం పడిపోతుంది. అప్పుడు ఒక్కరోజు పడి ప్రజల్ని ఒక్క రోజుకే భయభ్రాంతులు గురి చేస్తుంది. తర్వాత రోజు ఎండ తీవ్రత మరింత అధికంగా ఉంటుంది. నెక్స్ట్ రోజు మళ్ళీ ఒక వారంలో ఒక రోజు వర్షం ఎక్కువ పడుతుంది, మిగతా అన్ని రోజులు ఎండ తీవ్రతగా ఉంది. దీనికి సంబంధించి ఋతుపవనాల ప్రభావం కూడా కనిపించకపోవడం ఒక సమస్యగా మారుతుంది ఇంద్రజ. అయితే ఇటు వాతావరణ శాఖ కూడా రోజు, అంటే ఎండాకాలంలో ఎలా అయితే 42 డిగ్రీల నుండి 48 డిగ్రీలు నమోదవుతున్నాయో, ఈ నేపథ్యంలో పోయిన మంత్ అంటే జూన్ జూలైకి సంబంధించి కూడా ఇదే డిగ్రీ, అంటే ఇదే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని కూడా ఇటు వాతావరణ శాఖ కూడా వెల్లడిస్తుంది. ఇంకా చూసుకుంటే ఏదైతే రాయలసీమ, కోస్తాంధ్ర, అటు కడప ఈ జిల్లాల్లో కూడా ప్రతిరోజు ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. వర్షం చినుక అనేది ఎక్కడ కనిపించని దాఖలాలు కూడా లేవు ఇంద్రజ. అయితే ఈదురుగాలు వీస్తున్నాయి కానీ ఈదురుగాల నేపథ్యంలో చాలా వరకు శిథిలావస్థల దగ్గర ఉన్న బిల్డింగ్ల దగ్గర కానీ, ఇటు హోర్డింగ్స్ దగ్గర కానీ ప్రజలు అవి విరిగి పడిపోయే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే వాటికి సంబంధించి హెచ్చరికలు జారీ చేస్తున్నారు కానీ వర్షాలు మాత్రం కనుమరుగైపోయినాయి ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ బిందు.
బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.